ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ జై భీములు. అయితే నేను 2-3 రోజుల నుంచి ఈ క్రిమి లేయర్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు సిజేఐ మరి గవాయి గారు మాట్లాడినటువంటి మాటల విషయంలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఈ క్రిమి లేయర్ అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు, మీరు తెలుసుకోండి అని మాట్లాడుతున్నాడు. వాస్తవమే, అంటే ఈ క్రిమి లేయర్ అనేది రాజ్యాంగంలో లేదు. అయితే నేనేమంటానంటే ఎస్సీ ఉపవర్గీకరణ, ఎస్సీలను వర్గీకరణ చేయండి అనేది రాజ్యాంగంలో ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. రాజ్యాంగంలో ఉందా అది? ఎస్సీలను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి చట్ట వ్యతిరేకంగా మరి కావాలని దురుద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణ చేశారా లేదా? ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటయి వర్గీకరణ చేశారా లేదా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారు కదా. ఇలాంటప్పుడు ఈయన ఏమంటాడు గవాయి గారు, నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, నేను అంబేద్కర్ వాదిని, నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి కటిక పేదవాడిని, కాబట్టి ఇక్కడ ఈ దేశంలో క్రిమిలేయర్ ఎస్సీ ఉపవర్గీకరణతో పాటు ఉండాలా? క్రిమిలేయర్ ఎందుకు ఉండాలని అంటున్నానంటే, మన జాతిలో మన దళితుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఏ విధంగా భోగభాగ్యాలతోటి, మరి రాస భాగ్యాలతోటి, మరి ఏసీ బిల్డింగ్లలో, ఏసీ కారుల్లో లగ్జరీగా మరి కార్పొరేట్ విద్యను పుష్కలంగా అందిపుచ్చుకుంటూ మరి సహజీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నిరుపేద కుటుంబం నుంచి మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి మరి కటిక పేదవాడి పిల్లలు ఏ విధంగా ఆకలితో అలమటిస్తూ సాలీసాలన్నటువంటి కూడు నీళ్లతో, ఆ సాలీసాలన్నటువంటి విద్యతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఏమంటాడు ఈయన గవాయి గారు అనే మాటలేంది? ఈ ఐఏఎస్ పిల్లలు మళ్ళీ ఐఏఎస్లు గాను, ఉద్యోగస్తుల పిల్లలు ఉద్యోగస్తులుగా, మరి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులుగా అయినటువంటి వారి పిల్లలు మళ్ళీ ప్రజాప్రతినిధులుగా, వ్యాపారస్తుడి పిల్లలు మళ్ళీ వ్యాపారస్తులుగా అవుతున్నారు. ఈ కూలి పని చేసేటటువంటి వాడి పిల్లలు కూలి పని చేసుకుంటున్నారు. నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాడి పిల్లలు నిరుపేదంగానే ఉంటున్నారు. వీరు కూలోళ్ళుగానే మిగిలిపోతున్నారు. ధనవంతుడు అయిపోతున్నాడు, నిరుపేద అయిపోతున్నాడు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఏదైతే రాజ్యాంగం ద్వారా సంక్రమింపజేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు మరి అందరికీ సమానంగా అందాలి కదా. ఈ కటిక పేద వాడికి అందట్లేదు, ఈ కూలివాడికి అందట్లేదు, ఈ రెక్కాడితే డొక్కాడినటువంటి వాడి పిల్లలకు మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఈ రిజర్వేషన్లు అందరికి సమానంగా అందాలి కదా. వీళ్ళకి అందేది ఎప్పుడు? కాబట్టి ఖచ్చితంగా క్రిమి లేయర్ ఉండాలి అని 1-2 సార్లు రాయి గుద్ది గవాయి గారు చెప్తున్నాడు. దీని మీద నేనేం మాట్లాడానంటే, గవాయి గారు క్రిమి లేయర్ ఉండాలని ఇంత గట్టిగా చెప్తున్నాడు. దీని మీద మనందరము ఒక చర్చ జరగాల. ఈ చర్చ